కేరళ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి ఒక పాఠం అని ఎందుకు చెప్పానంటే, విజయవాడ, విశాఖపట్నం ఈ 2 చోట్ల ఉన్నటువంటి కొండల మీద ఇళ్ళు, ఒకటి కాదు, 2 కాదు, వందల కొద్ది ఇళ్ళు, వేల కొద్ది ఇళ్ళు కొండల మీదనే కనబడుతుంటాయి. అది ఇదివరకటి రోజుల్లో అయితే అనేక సార్లు మేము చూసేవాళ్ళం. వర్షాలు వచ్చినప్పుడల్లా రాళ్ళు కింద పడటం, కింద ఉన్న ఇళ్ళ మీద పడటం, ఆ ఇల్లు పాడైంది, ఈ ఇల్లు పాడైంది. వాస్తవంగా పెను తుఫానులు వచ్చినటువంటి సందర్భంలో అట్లాంటి ప్రమాదాలు అనేకం చూసాం, కవరేజ్ కూడా చేసాం. ఇప్పుడు కేరళది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. వీటికి ప్రత్యామ్నాయం ఏంటి? కొండల మీద ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం సాధ్యమా అంటే అసాధ్యంగానే కనబడుతుంది. ఎందుకు? ఒకటి కాదు, 2 కాదు, వేలాది మంది అక్కడ ఫ్యామిలీలు ఉంటున్నారు. కింద నుంచి పైకి వెళ్ళడం చాలా కష్టం అయినా కూడా మొదట్లో వాళ్ళు అలాగే ఎక్కేవాళ్ళు. ఆ తర్వాతన వాళ్ళకి ఆ పైకి కూడా రోడ్లు వేశారు, ఆ పైకి కూడా మంచినీళ్ళు ఇచ్చారు. ఇదివరకైతే నీళ్లు కూడా కింద నుంచి పైకి మోసుకుని వెళ్ళాలి. 200, 300, 500 మెట్లు కూడా ఉంటాయి. మెట్లు లేనటువంటి ప్రదేశంలో కూడా ఉండి కింద అద్దెలు కట్టలేక ఆ పైన ఇల్లు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. తర్వాత కరెంట్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. ఇప్పుడు ఇది చూసినప్పుడు అంటే ప్రాణం అన్నటువంటిది అన్నిటికంటే ముఖ్యం. ఆ ప్రాణానికే ప్రమాదాలు తెచ్చేటటువంటి అంశాలు ఉన్నప్పుడు ఒక్కసారి మన కొండల మీదన, ఆంధ్రప్రదేశ్లో కొండల మీద నివాసం ఉంటూనే తీసేయమని నేను చెప్పను. అక్కడ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఒక కమిటీ వేసుకుని చెక్ చేసుకుని ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమన్నా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే ముందుగానే చర్యలు. ఎందుకంటే రాళ్ళు కొన్ని పైన లూజ్ ఉంటాయి. ఆ పైన లూజ్ ఉన్నటువంటి రాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడినప్పుడే ఇట్లాంటి ధ్వంసాలు జరుగుతుంటాయి. అట్లాంటిది ఏదన్నా ఉందా ఏంటి అనేటువంటి చెక్ చేసుకుంటే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు రాకుండా ఉంటాయి.